అబ్బా రాష్ట్రంలో దినము ఎన్నో తన ధర్నాలు నిరసనలు ర్యాలీలు నడుస్తూనే ఉన్నాయి. ఇక మొన్న లగషర్లనైతే కలెక్టర్ మీద చేయి కూడా చేసుకున్నారులా. అసలు పబ్లిక్ గింతగానం అధికారుల మీద ఎందుకు తిరగబడుతున్నారు కావచ్చు. ఇంకో ఇవాళ కూడా గట్టిన ఓ అధికారి మీద దాడి జరగబోయిందట. ఇంతకీ ముచ్చటేందో పూరా గరుచుకుందాం పాడ్రి. లగిచెర్ల లొల్లుడు ఒక ముందుకే మళ్ళా దిలావర్పూర్ల లొల్లి సురువైందిగా. బండ్లు ధ్వంసం చేసుడు ఆడ కలెక్టర్ మీద అయినట్టు ఇటు ఆర్డీఓ రత్న కళ్యాణ్ మేడం మీద జరిగింది. ఈ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టొద్దని 128 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. కలెక్టర్ వచ్చి హామీ ఇస్తే తప్ప ధర్నా ఆపమంటే నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ఆర్డీఓ మేడం వచ్చింది ధర్నా కాడికి. మేడం రాగానే చుట్టుముట్టి మేడం ను ఓనియకుండా చేసిరు ఆడున్న పబ్లిక్. ఇక పోలీసు వాళ్ళు వచ్చి భారీ బందోబస్తు నడవ ఆర్డీఓను కాపాడి తీసుకుపోయిర్రు. కార్ను అయితే పొట్టు పొట్టు చేసిర్రు. ఇగో చూడురి నిప్పులు ఎట్లిసురుతున్నారో కార్ మీదికి. ఓ పోలీస్ మేడం కు దెబ్బలు కూడా తాకినాయి. పోలీసు వాళ్ళు పొద్దుగాలు వచ్చి రైతులను అరెస్ట్ చేస్తుంటే కూడా పోలీసు వాళ్ళను గట్టినే అడ్డుకున్నారు. పోలీసు వాళ్ళని చూడురి రాళ్ళు తీసుకొని ఎట్లా కొడుతున్నారో. అగో ఈ అవ్వ చూడురి పురుగుల మందు డబ్బా పట్టుకొని ఎట్లుడుకుతుందో. కొంతమందిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకపోతే ఆ మలక్కలంతా మందు డబ్బా ముంగట పెట్టుకొని ఇడిచిపెట్టాలని చెప్పి ధర్నా చేసిర్రు. మా పానం పోయినా సరే ఈడ ఇథనాల్ ఫ్యాక్టరీని అయితే కట్టనీయం అంటున్నారు. ఆ ఏరియా ఎమ్మెల్యే అయితే ఇప్పటిదాకా పత్తకే లేడు. నిర్ణయాలు తీసుకునేదేమో లీడర్లు, జనాల దగ్గరికి అధికారులను తోలితే గిది పరిస్థితి. ఇప్పటికే ప్రతిపక్ష పొల్లో దిక్కు నెగులనిత్తలేరంటే ఏకంగా ప్రజలేమో అధికారుల మీదనే దాడి చేస్తున్నారు. పోన్రి అంటే రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ గాడి తప్పిందని అంటున్నారు కొంతమంది. ఇక మొత్తం మీదనైతే మరో తెలంగాణ ఉద్యమం లెక్కనే కొడుతుంది గిడ. ఇక చూడాలి ముందు ముందు ఇంకేమైతుందో మరి.